హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈ లాంగ్ వీడియో కూడా అందరూ రిక్వెస్ట్ చేసిన వీడియోనేనండి. అందరూ అన్నారు నేను మా అత్తయ్య గారు పూసలతో వైర్లతో టాయ్స్ చేశారు అంటే మేకింగ్ వీడియో పెట్టండి నేర్చుకుంటారు కదా అందరూ అన్నారు. అదే మా అత్తయ్యతో చెప్తే తను కూడా అన్నారనమాట. సరేనమ్మా చేస్తాను అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ బయటకు తీసి సెట్ చేసుకొని పెట్టుకున్నారు అన్నీ. సో దాన్ని మేకింగ్ వీడియో చేస్తూ ఉన్నాము. అందరూ అడుగుతూ ఉంటే సో ఓకేనమ్మా మేకింగ్ వీడియో చేద్దాము, కానీ ఒకేసారి పూసలతో అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, వైర్తో చేద్దాము, వైర్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పారు. సరేమ్మా వైర్తోనే చెయ్యి అన్నాను. వైర్తో ఫ్లవర్ వాజ్ చేస్తున్నారనమాట. ఫ్లవర్ వాజ్ కోసం ఒక గాజు తీసుకోవాలి, కింద బేస్ కోసం నిలబడాలి కదా, అందుకని గాజు తీసుకోవాలి. గాజు తీసుకొని ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని మనకి ఎంత కావాలి అంటే అంత పొడుగు తీసుకోవాలి. మా అత్తయ్య గారు అయితే ఒక 6 తీసుకున్నారు. సో మాకు కొంచెం వేస్ట్ అయిపోయింది, చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కదా, కొంచెం కొలతలు కొంచెం మర్చిపోయారంట. అందుకని 6 మీటర్లు అంటే 6 మూరలు తీసుకున్నారు. అంత అయితే అవసరం ఉండదు, 5 అయితే సరిపోతుందని చెప్పారు తర్వాత చూసిన తర్వాత. సో మీరు కూడా 5 మూరలు తీసుకోవచ్చు. 5 మూరలు తీసుకొని గాజుకి ఇలా ముడి వేసుకోవాలి. ముడి మీకు అర్థమయ్యే ఉంటుంది, దాన్ని ఏం పర్టికులర్గా చూయించలేదు నేను. సో మాట్లాడుతూ కనుక్కుంటున్నాను కదా, పర్టికులర్గా చూయించలేదు. ఎన్ని వేసాను అనే ఏం అవసరం లేదు, మీకు ఆ గాజు నిండుగా వచ్చేంత వరకు వేసుకోవచ్చు. అవన్నీ వేసిన తర్వాత అవన్నీ ఎలా ఉండాలి అంటే ప్రతి వైరు వేసేది 2 వచ్చి సమానంగా ఉండాలి, కొంచెం అటు ఇటుగా కూడా ఉండకూడదు. సో సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి. అవి అలా వైర్ వేసుకున్న తర్వాత మేమైతే 2 కలర్స్ వాడాము, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని. మీకు 2 కలర్స్ వద్దు అనుకుంటే సేమ్ కలర్తో ఫ్లవర్ వాష్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా ఒక కలర్ అలా గాజుకు చుట్టడం అయిపోయిన తర్వాత ఇంకొక కలర్ వైర్ తీసుకొని, ఒక వైర్ ఇప్పుడు గాజుకు ఉంది కదా దాంట్లో ఫస్ట్ అనే కాదు ఏదో ఒక ముడికి ఒక స్టెప్కి ఈ వైర్ని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఫస్ట్లో చూయించాం కదా, దాన్ని మెలిక వేసి దాన్ని ముడి వేసుకుంటూ రావాలి. ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ అంట. అంటే ఫస్ట్ చూసే వాళ్ళకి ఈజీయా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఎందుకంటే నాకు ఇంతవరకు రానే రాదు. సో నేను కూడా ట్రై చేశాను, అందరూ అన్నారు కదా ట్రై చేయండి మీరు కూడా నేర్చుకోండి అని. సో నేను కూడా ట్రై చేశాను, ఒకసారి చూడండి క్లారిటీగా మీకే అర్థమవుతుంది. చాలా ఈజీ. ఒకదానికి 2 వేయకూడదండి, ఒకదానికి ఒక్కొక్క ముడే వేసుకుంటూ నెక్స్ట్కి మార్చుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం మార్చవసరం లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది. మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతే 1 బై 1 వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా వస్తుందో మెలిక. దీన్ని మనం టైట్ చేసుకుంటూ రావాలి, కొంచెం కిందకి అలా జరుపుకుంటూ టైట్ చేసుకుంటూ రావాలి. అలా ఒక 5 స్టెప్స్ వేసుకోవాలి. ఇలా 5 స్టెప్స్ వేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటే అంత, మీకు ఇంకా చిన్నదే కావాలనుకుంటే 3 వేసుకోండి, లేదంటే 5 వేసుకుంటే. ఇది 5 వేసుకుంటే కొంచెం బాగుంది చూడ్డానికి, చాలా బాగా అనిపించింది. మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను లాస్ట్లో, చూడండి మీకే అర్థమవుతుంది. ఇలా 5 స్టెప్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేసామంటే 2 వైర్లని కలిపి ఇలా ముళ్ళేసుకుంటూ వచ్చాం కదా, ఈ 5 స్టెప్స్ తర్వాత ఏం చేయాలి అంటే సపరేట్ చేయాలి. 2 వైర్స్ని సపరేట్ చేసి సింగిల్గా మనం ఇలా ముళ్ళు వేసుకుంటూ రావాలి. ఇలా ముళ్ళు వేసేప్పుడు కూడా చూసుకుంటూ వేయాలి, ఎందుకంటే వైరు తిరుగుతూ అంటే కొంచెం షేపులు మారుతూ వస్తుంది, ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి తిరుగుతూ వస్తుంది. సో మీరు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా రావాలి, అలా నాట్స్ వేసుకుంటూ రావాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం టైట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ పైన కొసలు ఉన్నాయి కదా, అవి పట్టుకొని మనం ఈ ముళ్ళన్నిటిని కిందకి గట్టిగా లాగాము అంటే కొంచెం టైట్ అయిపోతాయి. అలా మనం కింద నుంచి వేసుకునేటప్పటి నుంచే మనం కొంచెం టైట్ చేసుకుంటూ రావాలి. మా అత్తయ్య గారినే అడిగాను అనమాట, నేను వాయిస్ ఓవర్ నువ్వే ఇస్తూ చెయ్యమా అని చెప్పి. ట్రై చేశాను, మైక్ పెట్టి అన్నీ ట్రై చేశాను. బట్ మా అత్తయ్య గారు అన్నారు నా వల్ల కాదులేమ్మా, నేను చేసి చూపిస్తాను,
నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చుకో అన్నారు. కానీ చేసే వాళ్ళైతే మంచిగా చెప్తారు కదా, నేను చూసేదాన్ని ఏం చెప్తాను చెప్పు, కొంచెం చెప్తూ చేసేమా అయిపోతుంది కదా అన్నాను. నాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చే పని తప్పుతుంది అన్నాను. నా వల్ల కాదులే, నేను చేయలేను, కావాలంటే చేసి చూపిస్తాను అంతేగాని నా వల్ల కాదమ్మా, మా ఎదురుగా ఉంటే చెప్పగలను కానీ కొంచెం మాట్లాడడం అంటే నా వల్ల కాదమ్మా అన్నారు. సో అందుకే నేనే దగ్గరుండి అని ఇంకా నేర్చుకున్నాను, నేను కూడా నేర్చుకొని చేస్తున్నాను. ఒక్కొక్క స్టెప్ది ఒక్కొక్క వైర్తో ముళ్ళు వేసుకుంటూ వచ్చాం కదా సింగిల్గా, అది అయిపోయి అవి కూడా ఒక 5 స్టెప్స్ వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత లోపల కొంచెం అంటే ఫ్లవర్ వాజు మిడిల్లో లావుగా కనిపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా, ఇది వచ్చేసి టీ పౌడర్కి వస్తుంది కదా పేపరు, అది దాంట్లోనే ర్యాపింగ్ కవర్ ఒకటి పెట్టేశాను. అది పెట్టేసి కొంచెం రౌండ్గా చేసేసి అందులో దీన్ని పెట్టేశాను అనమాట, ఫ్లవర్ వాజ్లో. మా అత్తయ్య గారు అయితే వచ్చి చెక్ చేస్తున్నారు కూడా, కరెక్ట్గా పెడుతుందా లేదా ఏం చేస్తుంది అని చెప్పి మధ్యలో వచ్చి చెక్ చేశారు కూడా. మొత్తానికైతే ఇలా పెట్టేస్తే ఏంటంటే కొంచెం షేప్ మంచిగా కనిపిస్తుంది. అదిగో చూడండి వచ్చి చెక్ చేస్తున్నారు నీట్గా పెడుతున్నావా లేదా అని. మొత్తానికైతే నచ్చింది నేను పెట్టింది అయితే. యాక్చువల్గా ఎవరికైనా ఇలా చేసేటప్పుడు ఏంటంటే, నేను ట్రై చేస్తాను మా ఇవ్వు అంటే ఫస్ట్ ఇచ్చారు, స్టార్టింగ్లోనే ఇచ్చారు. కాకపోతే అదేమైందంటే షేప్ మారిపోయింది, బాగా రాలేదు. మొత్తానికి అయితే నేను ఎలా అయినా నేర్చుకోవాలి మా అన్నానని చెప్పి సరే అని చెప్పి తర్వాత కొంతసేపటికి ఒక 2-3 టైమ్స్ చూపించారు. ఫస్ట్ నేను వేసింది అయితే మొత్తం ఊడదీసేసి మళ్ళీ వేసుకున్నారు. నేనైతే ఒక స్టెప్ కంప్లీట్ చేసినట్లున్నాను. లేదమ్మా ఇది డిఫరెంట్గా వచ్చింది అని మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ వేసుకున్నారు. అంటే మొత్తం తీయలేదులేండి, నేను వేసింది వరకు తీసేసి మళ్ళీ వేసుకున్నారు. అదొక పని అయింది ఆ రోజు. ఇదైతే మొత్తం ఒకే రోజు అయితే చేయలేదండి, అంటే ఒకే రోజులో అయితే ఒక 2 అవర్స్లో అయిపోతుంది. బట్ మా బుడ్డిగాడి వల్ల ఒకే రోజులో చేయలేకపోయాము దాన్ని. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాము అంటే 2 వైర్స్ని కలిపి ఒక 5 స్టెప్స్ ముళ్ళు వేసుకుంటా వచ్చాము. దాని తర్వాత ఏం చేసాము, 2 వైర్స్ని సపరేట్ చేసి సింగిల్గా ముళ్ళు వేసుకుంటూ వచ్చాము ఒక 5 స్టెప్స్. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేసామంటే లోపల ఇది ఉంది కదా దాన్ని పెట్టేసాం. 5 స్టెప్స్ అనే కాదు, మీకు ఇంకొంచెం రావాలి అనుకుంటే ఇంకొక 2 స్టెప్స్ పెంచుకోవచ్చు, మీకు చూసుకొని షేప్ని చూసుకొని పెంచుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చాలు ఇంతవరకు చాలు అనిపించిన తర్వాత మళ్ళీ 2 వైర్స్ని కలిపి మళ్ళీ ముళ్ళు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ 2 వైర్స్, తర్వాత సపరేట్ చేసి సింగిల్ వైర్, తర్వాత మళ్ళీ యాడ్ చేసి డబల్ వైర్ వేసుకోవాలి. మొత్తానికి అయితే డబల్ వైర్ దగ్గర నేనైతే స్టార్ట్ చేశాను, నేను కూడా వేశాను. ఫైనల్లీ నేర్చుకున్నాను, బాగానే వచ్చిందన్నారు మా అత్తయ్య అయితే చూసి. అంటే యాక్చువల్గా నేను పడుకున్నప్పుడు వేశారంట నైట్. మా అత్తయ్య గారు అన్నారు నాకు నిద్ర పట్టలేదు, అందుకని ఆల్మోస్ట్ కొంచెం మొత్తం కంప్లీట్ చేసేసేదాన్ని, కానీ నువ్వు వీడియో తీసుకుంటా అన్నావు కదా అందుకని చెప్పి కంప్లీట్ చేయలేదు అన్నారు. దాని తర్వాత ఇది కూడా అలాగే చేసేసారు, నేను నిద్రపోయినప్పుడే కంప్లీట్ చేసేసారంట, అందుకని ఒక్కటి ఉంచి పెట్టారు. ఈ ఫ్లవర్ వాస్కి చుట్టూతో ఆకుల్లాగా వస్తాయంట. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పైన మడుచుకొని ఇదైతే కొంచెం కష్టంగా అనిపించిందిలేండి, చూడంగానే రాదు. ఒక 2-3 టైమ్స్ చూడండి అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇలా వైర్ తీసుకున్నాం కదా అలా మడుచుకొని దాని 2వ వైర్ ఉంది కదా సెకండ్ దాంట్లో కింద వైరు అది తీసుకొని మడుచుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా మెలికలాగా తీసుకొచ్చి ఫ్రంట్కి తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో వైర్ ఉంది కదా దాన్ని మడిచి ఆ వైర్ని తీసుకొచ్చి లోపల బయటకు తీసుకొచ్చి లాగాలి. మీకు చెప్తే అర్థం కాదు, చూస్తున్నారు కదా, చూసి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది. అలాగా ఫస్ట్ కింద 4 వస్తాయి, తర్వాత 3 వస్తాయి, 3 స్టెప్స్ వస్తాయి, తర్వాత 2 వస్తాయి, తర్వాత ఫైనల్లీ ఒక స్టెప్ వస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ బ్యాక్ సైడ్కి తీసుకొని వచ్చారు, మొత్తం ఆ వైర్స్ అన్నీ బ్యాక్ సైడ్కి తీసుకొని వచ్చి చేశారు. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నేను చెప్తే మీకు అర్థం కావడం లేదు కానీ ఒకసారి చూడండి, మీరు బాగా క్లారిటీగా చూస్తూ పాజ్ చేసుకొని చూస్తూ చెయ్యండి. మిగిలిందంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ దీని దగ్గర మాత్రం కొంచెం మీరు చూడండి అర్థమవుతుంది.
సో దీని దగ్గర మాత్రం కొంచెం చూసుకుంటూ చెయ్యండి. క్లారిటీగా చూపించలేదు, ఏంది మేకింగ్ వీడియో అనుకుంటారేమో, బట్ నాకు చేతనైనంత వరకు చూపించానండి. అది మీకు కానీ మీరు చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఒకసారి ఒక 2-3 టైమ్స్ చూసారు అంటే బాగా అర్థమైపోతుంది. ఇదైతే చూడండి, ఇలా ఫస్ట్ కింద వచ్చేసరికి 4 ఫ్లవర్స్ పెట్టారు. దాన్ని మళ్ళీ మిడిల్లో యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ 3 పెడుతున్నారు. ఆ 3 తర్వాత 2 పెడతారు. తర్వాత ఫైనల్లీ ఒకటి పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ వైర్స్ అన్నిటినీ లోపల నుంచి తీసి బ్యాక్ సైడ్కి, లోపల ఉంటుంది కదా ఒక ముడిలో నుంచి బ్యాక్ సైడ్కి తీసేసి కట్ చేసేయడమే. ఇంకా ఎక్సెస్ అంతా వేస్ట్ అనమాట, మనకి పనికిరాదు. సో మీరైతే జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. నా కోసం అని చెప్పి ఒక్క ఫ్లవర్ ఉంచారు, వీడియో తీసుకుంటాను అన్నాను కదా అని. లేకపోతే బోర్ కొట్టినప్పుడల్లా దీన్ని కంప్లీట్ చేసేసేవాళ్ళు. ఈ వైర్ కోసం కూడా చూస్తున్నాము. ఇంకొక ఫ్లవర్ వాజ్ కూడా చేసేసుకుంటే 2 ఉంటాయి కదా మంచిగా, చాలా బాగుంటాయి అన్నారు. సో వైర్ కోసం కూడా చూస్తున్నాము. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని వెతకడానికి కూడా వెళ్ళే టైం లేదు మాకు. ముందు వీడియోలో చెప్పాను కదండి, కొంచెం సీలింగ్ పని చేయించుకుంటున్నాము అని చెప్పేసి. బాగా పెంకుటిల్లు అయ్యేసరికి పైనుంచి బాగా దుమ్ము పడుతుంది, కొంచెం క్లీన్ చేసుకోవడానికి కష్టం కదా అత్తయ్యకి అని చెప్పేసి సీలింగ్ వేయించేసాము. సో దానివల్ల కొంచెం వీడియోస్ కూడా తీయడం లేట్ అయింది. దానివల్ల కొంచెం ఈ మెటీరియల్ కోసం కూడా బయటికి వెళ్ళలేకపోయాము. కానీ డెఫినెట్గా ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి చూసుకొని మెటీరియల్ అంతా తీసుకొచ్చి మీకు నేనున్నన్ని రోజుల్లో అట్లీస్ట్ ఇంకొక ఐటమ్ అయినా కానీ చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా చూపిస్తాను. పూసలతో ఒక్కటైనా చూపిస్తాను, ఎందుకంటే పూసలు కొన్ని ఉన్నాయి. ఆ ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేయమా అని చెప్పాను, చేస్తానన్నారు. డెఫినెట్గా చూపిస్తాను పూసలతో కూడా. చూస్తూ ఉండండి, కీప్ వాచింగ్. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే డెఫినెట్గా చూడండి, చూస్తేనే కదా మీకు కూడా తెలిసేది. చూసి వదిలేయద్దు, డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి, మేము ట్రై చేసాము అండి అని చెప్పేసి. ఎవరైనా ట్రై చేశారు అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. మా అత్తయ్య గారు అన్నారు, ఎవరైనా చేస్తే నాకు హ్యాపీయే కదా, ఒకరు నేర్చుకున్నారు అని చెప్పేసి. ఇవి మా కాలంలో చేసేవాళ్ళు, మీ కాలంలో పిల్లలకి ఎక్కడ తెలుస్తున్నాయి ఇవన్నీ, ఇవి నేర్చుకుంటే నాకే ఇంకా హ్యాపీ కదా అన్నారు. సో ఇలా అల్లడం అయిపోయిన తర్వాత ఆ వైర్స్ అన్నీ ఉన్నాయి కదండి, బ్యాక్ సైడ్ తీసుకొచ్చేసి ఇలా వేరే దానిలోకి బ్యాక్ సైడ్ నుంచి గుచ్చాలి. అలా గుచ్చితే ఏంటంటే మనకి ఫ్లవర్ ఏమీ చెడిపోకుండా మంచిగా వస్తుంది. బ్యాక్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మొత్తం వైర్స్ అన్నీ కట్ చేసేసి తీసేయడమే. దీనికి ఇంకా ఉన్నాయి, మనం వెతకాలి. సో నేనైతే చాలా అంటే 2-3 షాప్స్లో తిరిగి చూశాను కానీ బట్ నాకు దొరకలేదు. మా అత్తయ్య గారికి తెలిసిన షాప్లో అయితే దొరుకుతాయమ్మా అని చెప్పారు. నెక్స్ట్ అయితే అవి తీసుకొని వెళ్ళేసి వీటికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయంటండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి దీనికి గుచ్చాలంట. వైర్స్ కూడా వదిలేశారు కొన్ని. ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇందులో గుచ్చితే అది ఇంకా బాగా కనిపిస్తుందంట. అంతకుముందు ఊర్లో అడిగిన వాళ్ళందరికీ చేసి ఇచ్చేశారు. సో దానివల్ల లేవు. మీకు అవసరం అన్నీ అలా వెనక నుంచి కిందకి తీసేసి కింద ఒక దాంట్లో నుంచి ఏదో ఒక హోల్లో నుంచి మిడిల్లోకి తీసుకోవాలి. అలా మిడిల్లోకి తీసుకుంటాం కదా, మిడిల్లోకి తీసుకున్న వాటికి మీకు ఎంత సైజ్ అయితే వైర్ కావాలో అంత సైజు ఉంచుకొని ఎక్సెస్ మొత్తం మనం కట్ చేసేయడమే. అంత వైర్ అయితే అవసరం ఉండదు. సో ఇలా తీసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. దీనికి ఇంకా ఉందండి, అంటే ఫ్లవర్ వాజ్ అయితే మేకింగ్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు. దీనికి మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. మీరు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వద్దు, మేము నార్మల్ ఫ్లవర్సే పెట్టుకుంటాము అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఈ వైర్స్ని కొంచెం జాగ్రత్తగా కట్ చేసిన దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే వైర్ కదా ఊడిపోతుంది. దానికి ఏదన్నా కొంచెం ఊడకుండా ఉండేటట్లు కొంచెం ఏదో ఒకటి చేయండి. దాన్ని ఏం చేయాలో కూడా నాకు తెలీదు. దానివల్ల మా అత్తయ్య గారికి తెలిసినంత వరకు అంటే దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడతారంట. ఆ ఫ్లవర్స్ పెడితే మనం ఇంకా ఎవ్రీ టైం ఫ్లవర్స్ మార్చుకునే పని కూడా ఉండదు. సో ఇంతవరకు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి మిగిలిందంతా కట్ చేసుకోవడమే.
కట్ చేసిన తర్వాత ఈ వైర్స్కే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడతారంట. ఎలా పెడతారో మరి ఫ్లవర్స్ దొరికిన తర్వాత అది కూడా ఒక షార్ట్ రూపంలో చూపిస్తాను మీకు. ఈ మొత్తానికైతే ఫ్లవర్ వాజ్ కంప్లీట్ అయింది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, ఏమేమి కావాలో కామెంట్ చేయండి. అవి వరకు అట్లీస్ట్ అవి చేయడానికన్నా ట్రై చేస్తాము. సో చూసి వదిలేయద్దు ప్లీజ్. ఎవరైనా ఒకరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఇదిగోండి మేము ట్రై చేసాము అని చెప్పి నాకైతే చూపించండి. అట్లీస్ట్ కామెంట్ అయినా చేయండి ఎవరు ట్రై చేశారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఇలాంటివి అందరికీ తెలుస్తాయి. అప్పట్లో ఉండేవి ఇప్పట్లో ఎవ్వరికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటున్నానంటే నాకే తెలీదు నేను చూసే వరకు. సో ఇలాంటి వీడియోస్ చూస్తూ అందరికీ కొంచెం నేర్చుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.